నమిత పేరు చెబితే ఒక్క తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా ఈ భారీ అందాలకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తమిళనాడులో రాజకీయం ప్రస్తుతం బాగా జోరు మీద ఉందండి. చాలా రోజుల నుండి కాంగ్రెస్కి కుసుబు మరియు డిఎంకే పార్టీకి విజయకాంత్లు కలరింగ్గా ఉన్న సంగతి తెలిసిందే. వాళ్ళకి పోటీగా ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ నమితని రంగంలోకి దించింది. మొన్ననే అన్నా డిఎంకే పార్టీలో చేరింది నమిత. జయలలిత సమక్షంలోనే నమిత పార్టీలో చేరింది. ఈ పార్టీ ప్రచారంలో నమిత మచ్చా అంటూ పలకరిస్తూ పార్టీలోకి తన అందాలతో మాస్ ఓటర్స్లను లాగుతుందని పలు టీవీ ఛానల్స్ వాళ్ళు చెబుతున్నారు. పైగా మచ్చా అంటే బావా అనే అర్థం. తను బావలు అంటూ పార్టీ ప్రచారం చేస్తుందని టీవీ ఛానల్ వాళ్ళు చెప్పుకొస్తున్నారండి. మొత్తానికి రాజకీయంలో గెలవాలంటే సినిమా అందాలు రాజకీయాలకి తోడుగా ఉండాలా అనే సందేహం బాగా రెట్టింపు అవుతుందని చెప్పచ్చు. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేసే వాళ్ళు ఉన్న ప్రదేశమా, లేక ప్రజలని సినిమా అందాల పేరుతో లాక్కు రావటమా అనే సందేహాలు కూడా మొదలవుతున్నాయి ప్రజల్లో. నమిత తెలుగు సినిమాలకి చాలా రోజుల నుండి దూరంగా ఉన్న సంగతి తెలుసు. కానీ తన ఆకారం వల్ల తనకి సినిమా ఆఫర్స్ రాకపోవటమే దీనికి కారణం అనుకున్నాము. కానీ తను రాజకీయ రంగంలోకి దిగుతుందని ఎవ్వరూ ఊహించలేదు కదా. మరి ఈ వీడియో గురించి మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.